గోవింద 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 గోవింద. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సుగ్రీవాదియుతం శ్రీశం భస్మాంగావృతమీశ్వరం మహేశ్వర సమం ధ్యాయేత్ కిష్కింధాకాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే కిష్కింధాకాండే షష్ఠः సర్గः. భార్యా వియోగజం దుఃఖం అచిరాత్ త్వం విమోక్ష్యసే అహం తామానయిష్యామి నష్టాం వేదశ్రుతిమివ. రామసుగ్రీవులు ఇద్దరి యొక్క మైత్రి చాలా చక్కగా జరిగింది. వారి స్నేహబంధం అగ్నిసాక్షిగా జరిగింది. పరస్పరము కూడా రామసుగ్రీవులు ఇద్దరు వారికి ఉన్నటువంటి సుఖ దుఃఖాలను పంచుకుంటూ ఉన్నారు. అలా సీతమ్మ గురించి హనుమంతుని ద్వారా విన్న విషయాలన్నీ కూడా సుగ్రీవుడు తనకు తెలుసు అనే విషయాన్ని చెబుతూ, అరణ్యంలో మీరిద్దరూ లేని సమయంలో సీతమ్మ ఒంటరిగా ఉన్నప్పుడు దుర్మార్గుడైనటువంటి రాక్షసుడు సీతమ్మను అపహరించాడనే విషయం తెలిసిందయ్యా. అలాగే సీతమ్మను రక్షించడానికి వచ్చినటువంటి జటాయు అనేటటువంటి గ్రద్దను కూడా సంహరించాడు అన్న విషయం నాకు తెలిసింది అని చెబుతూ, త్వరలో నీకు నీ భార్యా వియోగం వలన కలిగిన దుఃఖం తొలగుతుంది, అంటే నీ భార్యను నేను తెచ్చి అప్పగిస్తాననే విషయాన్ని చెబుతూ సుగ్రీవుడు ఈ విధంగా అంటూ ఉన్నాడు. త్వం అచిరాత్, అచిరాత్ అంటే త్వరలోనే, త్వరలో అతి కొద్ది కాలంలోనే భార్యా వియోగజం దుఃఖం విమోక్ష్యసే, నీకు భార్యా వియోగం వల్ల కలిగినటువంటి దుఃఖం ఏదైతే ఉందో అది తొలగిపోతుందయ్యా. ఎందుకు తొలగిపోతుందని అడుగుతావేమో అంటూ ఆయన అన్నాడు, అహం నష్టాం వేదశ్రుతిమివ తాం ఆనయిష్యామి. నష్టాం వేదశ్రుతిమివ తాం ఆనయిష్యామి. చక్కగా సీతమ్మను వేదములతో పోలుస్తూ ఉన్నారు ఇక్కడ. ఏ విధంగా అయితే రాక్షసుల చేత వేదములు అపహరింపబడితే మహావిష్ణువు ఆ రాక్షస సంహారం చేసి వాటిని రక్షించాడో, రాక్షసుల్ని సంహరించి వేదములను తిరిగి రక్షించినటువంటి విధంగా వేదశ్రుతి అన్నారు. వేదము అంటే వేదము, వేద శబ్దం చేత వేదము అని ఉంది. శృతి అంటే ఏమిటంటే శాస్త్రము అని దానికి సామాన్య నామం. కాబట్టి వేద శాస్త్రములు అని అర్థం. ఈ వేదములు అపహరించినటువంటి రాక్షసుల్ని సంహరించి తిరిగి వేదమును తెచ్చిన విధంగా తాం ఆనయిష్యామి, సీతమ్మను అపహరించిన రాక్షసుడిని సంహరించి సీతాదేవిని నేను తీసుకొస్తాను అని అంటున్నాడు సుగ్రీవుడు. ఇక్కడ భార్యా వియోగం వల్ల కలిగినటువంటి దుఃఖం తొలగిపోవడానికి సుగ్రీవుడు తన వంతు సహాయాన్ని, తాను చేయవలసినటువంటి కర్తవ్యాన్ని, దుర్మార్గుడైనటువంటి ఆ రాక్షసుడిని సంహరించి వాడు సీతమ్మను ఎక్కడ దాచినా సరే అపహరించినటువంటి రాక్షసుడిని సంహరించి సీతమ్మను తెస్తానని చెబుతూ ఉన్నాడు. ఇక్కడ పరస్పరము కూడా, అంటే వేదమునకు సీతాదేవికి ఉపమానం అంటే పోలిక చెప్పబడింది. వేదము అంటే ఏమంటే పరమాత్మను తెలియజేస్తుంది. వేదవేద్యుడైనటువంటి వాడు పరమాత్మ, వేదము చేత తెలుసుకోబడేటటువంటి వాడు. ఆ వేదమే సీతమ్మ. పరమాత్మ తాను నరుడై రామచంద్రునిగా అవతరించాడు. అలాంటి రామచంద్రుని చేరవలసినటువంటి వేదమును అపహరించినటువంటి, అంటే ఆనాడు వేదములు రాక్షసులు అపహరించారు, అదే విధంగా సీతమ్మ కూడా అపహరింపబడింది. వేదమును అపహరించినటువంటి రాక్షసుని సంహరించి తిరిగి వేదములను రక్షించిన విధంగా ఈ రోజు సీతమ్మను అపహరించినటువంటి రాక్షసుని సంహరించి సీతాదేవిని రక్షించాలి అనేటటువంటి భవిష్యత్ ఘటన నష్టాం వేదశ్రుతిమివా అన్న వాక్యంలో స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. అంటే భవిష్యత్తులో జరగబోయేటటువంటి వృత్తాంతం అదే. ఎవరైతే సీతమ్మను అపహరించాడో అపహరించినటువంటి రాక్షస సంహారం జరగాలి, అధర్మం నశించాలి, ధర్మం రక్షించబడాలి. కనుకనే ఆయన నష్టాం వేదశ్రుతిమివా అని అన్నారు. అలా రాక్షస సంహారం అనేటటువంటి జరగడానికి రామచంద్ర ప్రభువుకు తాను సహకారిగా, సహాయకుడిగా, మిత్రునిగా ఉండి సహాయం చేస్తానని చెప్పి సుగ్రీవుడు ఇక్కడ చెబుతూ ఉన్నాడు. దీన్నే సాధారణంగా
వివాదశ్చ వివాహశ్చ సమయోహో ఏవ శోభతే అని అంటారు. అది వివాదమైన వివాహమైన సమ ఉజ్జి ఉండాలి. దాన్నే వియానికైనా కయ్యానికైనా సమ ఉజ్జి ఉండాలి అని అంటారు. స్నేహానికి కూడా ఇది వర్తిస్తుంది. స్నేహం ఎప్పుడు దృఢంగా ఉంటుంది అంటే పరస్పరము కూడా సమాన స్థాయిలో ఉన్నటువంటి వారి యొక్క ఆలోచనలు పరస్పర గౌరవభావం చేతనే స్నేహం దృఢంగా ఉంటుంది. ఆ స్నేహం అనేటటువంటిది ఇక్కడ రామచంద్ర ప్రభువు సుగ్రీవుని మధ్య కుదిరినటువంటి స్నేహం. వారిద్దరూ కూడా సమానమైన దుఃఖం కలిగిన వారు, అలాగే సమానమైనటువంటి ధర్మం కలిగినటువంటి వారు, ధర్మమూర్తులు ఇద్దరూ కూడా. ఒకరి దుఃఖాన్ని ఒకరికి చెప్పుకోవాలి. ఒకరికి దుఃఖాన్ని చెప్పవలసి వచ్చినప్పుడు అవతల వాడికి దుఃఖం విలువ తెలిస్తే, అలా దుఃఖం విలువ తెలిసిన వాడికి చెప్పుకుంటే వాడు దాన్ని జాగ్రత్తగా పరిష్కార మార్గం చెబుతాడు. దుఃఖం తెలియని వాడికి చెబితే వాడు ఒక కథగా వింటాడు. కాబట్టి దుఃఖం తెలిసినటువంటి వాడికి తన దుఃఖాన్ని గురించి చెబితే పరిష్కారం దొరుకుతుంది. ఇక్కడ రామసుగ్రీవులు ఇద్దరూ కూడా పరస్పరము దుఃఖాన్ని పొందినటువంటి వారు. ఇద్దరూ కూడా దుఃఖంలో సమానంగా ఉన్నారు. అంటే కష్టం ఎలా ఉంది అంటే ఇద్దరికి కూడా ఒకే రూపమైనటువంటి కష్టం ఉంది. భార్యను అటు సుగ్రీవుడు భార్యను కోల్పోయాడు. తాను వాలి చేత అవమానించబడి రాజ్యం నుంచి బహిష్కృతుడై భార్యను కోల్పోయాను అని చెప్పి సుగ్రీవుడు చెబుతూ ఉన్నాడు రామచంద్రుడికి. రామచంద్రుడేమో తన భార్యను రాక్షసుడు అపహరించాడు అని చెప్పి సుగ్రీవునికి చెబుతూ ఉన్నారు. ఇలా పరస్పరము కూడా రామసుగ్రీవులకు కలిగినటువంటి దుఃఖం సమానమైనటువంటి రూపం కలిగి ఉంది. ఇకపోతే రామసుగ్రీవులు ఇద్దరూ కూడా భార్యను కోల్పోయారు కనుక వారు తిరిగి తమ భార్యను సంపాదించుకోవడానికి చేయవలసినటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అలా వెతుకుతూనే ఋష్యముఖ పర్వతం వద్ద ఉన్న సుగ్రీవునితో స్నేహం చేసుకోవడానికి రామలక్ష్మణులు ఇద్దరు కూడా వచ్చారు. రామలక్ష్మణుల యొక్క పరాక్రమములు వీటినన్నింటినీ విన్నటువంటి సుగ్రీవుడు తప్పకుండా వాలి సంహారం జరుగుతుందనేటటువంటి నిశ్చయంతో ధైర్యంతో రామచంద్ర ప్రభువుతో స్నేహం చేశాడు. రామచంద్ర ప్రభు ప్రతిజ్ఞ చేశాడు. నీ భార్యను అపహరించినటువంటి వాలిని సంహరిస్తాను అని రామచంద్ర ప్రభు ప్రతిజ్ఞ చేస్తే, సుగ్రీవుడు రాక్షసులచే అపహరించబడినటువంటి నీ భార్య సీతమ్మను వేదములు ఏ విధంగా అయితే నష్టాం వేదశ్రుతిమివ, వేదములు అపహరింపబడినటువంటి వేదములు ఏ విధంగా అయితే రక్షించబడి తేబడ్డాయో ఆ విధంగా సీతమ్మను తీసుకొని వస్తాను అని చెప్పి ఇక్కడ పరస్పరము కూడా అంటే రామచంద్ర ప్రభువు సుగ్రీవుడు వీరిద్దరూ కూడా భార్యా వియోగం వల్ల కలిగినటువంటి ఆ దుఃఖాన్ని నుంచి బయటపడడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కనుకనే సుగ్రీవుడు అన్నాడు, అతి త్వరలోనే నీవు భార్యా వియోగం వల్ల కలిగేటటువంటి దుఃఖం నుంచి బయటపడతావయ్యా రామచంద్ర, నేను సీతమ్మను తెచ్చి నీకు అప్పగిస్తాను అని చెప్పి తిరిగి ఇలా అంటూ ఉన్నాడు. రసాతలే వా వర్తంతీం వా నభస్థలే అహమానీయ దాస్యామి తవ భార్యామరిందమా. ఓ రామచంద్ర, అరిందమా, అరి అంటే శత్రువు, అరిందమా అంటే శత్రు సంహారకుడైనటువంటి వాడా, శత్రువులందరినీ కూడా సంహరించగలిగేటటువంటి గొప్ప ధైర్యం కలిగినటువంటి వాడు రామచంద్ర ప్రభువు అని చెబుతున్నాడు. ఎందుకంటే ఇక్కడ సీతమ్మ యొక్క వియోగం చేత దుఃఖాన్ని పొంది ఉన్నటువంటి రామచంద్ర ప్రభువు రాక్షసుడు అపహరించాడనేటటువంటి విషయాన్ని చెబుతూ ఉన్నాడు కనుక ఇక్కడ అరిందమా అని అన్నాడు. అంటే శత్రు సంహారక, నీవు శత్రువులను సంహరించడంలో సమర్థుడమైనటువంటి వాడవయ్యా, కనుక నువ్వు ఏ విధమైనటువంటి దుఃఖాన్ని కూడా పొందవలసిన అవసరం లేదు అంటూ, రసాతలే వర్తంతీం వా నభస్థలే వర్తంతీం వా, నీ భార్యను ఆ రాక్షసుడు ఎక్కడైనా దాచని. అది నభస్థలము అని అంటే ఆకాశంలో కావచ్చు, రసాతలం అంటే పాతాళంలో కావచ్చు. పాతాళం కాని ఆకాశంలో కాని ఎక్కడ దాచినా సరే తవ భార్య అహమానీయ దాస్యామి, నీ భార్యను నేను తీసుకొచ్చి అప్పచెబుతానయ్యా నీకు అని చెప్పి సుగ్రీవుడు చెబుతూ ఉన్నాడనమాట. అంటే వాడు ఎక్కడ దాచినా పర్వాలేదు, వాడు పాతాళంలో కాని ఆకాశంలో కాని వాడు ఎక్కడ దాచినా సరే సీతమ్మను తీసుకొని వస్తాను, నీవు విచారించవలసినటువంటి అవసరం లేదయ్యా అని చెబుతూ సీతమ్మ ఎలాంటిదో చెబుతూ ఉన్నాడు సుగ్రీవుడు. ఇక్కడ సీతమ్మ ఎవ్వరి వశము కూడా కాదయ్యా, ఆమె ఎలాంటిదనేటటువంటి విషయాన్ని సుగ్రీవుడు తిరిగి అంటున్నాడు. ఇథం తత్యం మమ వచః త్వమవేహి చ రాఘవ నశక్యా సా జరయితుం అపి సేంద్రైః తవ భార్యా మహాబాహో భక్ష్యం విషకృతం యథా. చాలా చక్కటి ఉదాహరణలతో సీతమ్మ తల్లి యొక్క వైభవాన్ని సుగ్రీవుడు రామచంద్ర ప్రభువు చెబుతూ ఉన్నాడు. అంటే రామచంద్ర ప్రభువు దుఃఖంలో ఉన్నాడు సీతమ్మ అపహరింపబడిందని. అలా దుఃఖంలో ఉన్నటువంటి రామచంద్ర ప్రభువుతో అంటున్నాడు, మమ ఇదం వచః తథ్యం, నా మాటలు యథార్థమని గ్రహించు, నా మాటలు నమ్మవయ్యా. త్వం అవేహి, అవి చాలా నిజమైనటువంటివిగా నీవు భావించాలి అని అన్నాడు, నువ్వు తెలుసుకో అన్నాడు.
అంటూ ఏమిటా మాటలంటే, మహాబాహో తవ భార్య సా విషకృతం భక్ష్యమివ. ఓ మహాబాహో అని అన్నాడు, గొప్ప బాహువులు కలిగిన వాడా. అంటే ఆయన యొక్క పరాక్రమాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు సుగ్రీవుడు. అలా పరాక్రమాన్ని గుర్తు చేస్తూ ఉన్నటువంటి విధంగా ఉన్నటువంటి సంబోధనలు చేస్తూ, తవ భార్య సా, నీ భార్య అయినటువంటి ఆ సీతమ్మ, విషకృతం భక్ష్యం ఇవ. భక్ష్యము అంటే తినేటటువంటి పదార్థం. ఆ తినే పదార్థం విషముతో చేయబడిందట. విషముతో చేయబడినటువంటి తినబడే పదార్థం ఏ విధంగా ఉంటుందో సీతమ్మ అలాంటిది అని అన్నాడు. అంటే అర్థం ఏమిటి? విషంతో చేసినటువంటి పదార్థాన్ని తింటే అది జీర్ణం కాకుండా వాడు మరణాన్ని పొందుతాడు. అదే విధంగా సీతను అపహరించినటువంటి రాక్షసుడు కూడా తప్పకుండా మరణాన్ని పొందుతాడు. ఎందుకంటే ఆమె విషభక్ష్యంతో సమానమైనటువంటిది. విషాన్ని తింటే వాడికి అరగదు. అలాగే సీతమ్మను తీసుకుని వెళ్ళిన వాడికి ఇక చావు తప్ప వేరొక మార్గం లేదు. వాడికి సంహారమే శరణము, వాడిని సంహరించడమే తథ్యము. ఇది నేను నా మాటలుగా నమ్ము అని అంటూ, సేంద్రై సురాసురైరపి, ఇంద్రునితో పాటు కలిసి ఉన్న దేవతలు గాని లేకపోతే రాక్షసులు గాని ఎవరైనా సరే జరయితుం నశక్య, జీర్ణించుకోవడానికి శక్యం కానటువంటిది సీతమ్మ తల్లి అని అన్నారు. అంతటి గొప్ప సాధ్వీమణిని ఆ రాక్షసుడు అపహరించాడు కదా, వాడు ఎక్కడ దాచినా సరే నేను సీతమ్మని తీసుకొని వస్తాను. ఎందుకు అనంటే, సా శక్య నశక్యా సా జరయితుం సేంద్రై సురాసురై అపి. దేవతలు కావచ్చు, రాక్షసులు కావచ్చు, ఎవరైనా సరే సీతమ్మ తల్లిని ఏ విధంగా కూడా జీర్ణించుకోవడానికి శక్యం కానటువంటి వారు. ఎందుకంటే ఆమె విషభక్ష్యము, విషముతో చేయబడినటువంటి పదార్థంతో సమానమైనటువంటిది అని అన్నాడు. అలా రామచంద్రుని యొక్క పరాక్రమాన్ని తెలుపుతూ ఉన్న విధంగా సంబోధన చేస్తూ ఇక్కడ దుఃఖాన్ని విడవమని తెలియజేస్తూ ఉన్నాడు సుగ్రీవుడు. అలాగే విష పదార్థం తింటే ఏ విధంగా అయితే జీర్ణం కాదో, మరణాన్ని పొందుతాడో, ఆ విధంగా విషభక్ష్యంతో సమానమైనటువంటి సీతమ్మను, ఆమె చాలా పవిత్రురాలు, అటువంటి సీతమ్మను ఎవడు కూడా ఏం చేయలేదయ్యా, నేను తీసుకొని వస్తానని చెబుతూ నా మాటలు యథార్థములని నమ్మి, త్యజ శోకం మహాబాహో తాం కాంతాం అనయామితే. త్యజ శోకం మహాబాహో, ఓ గొప్ప ధైర్యం కలిగినటువంటి వాడా, పరాక్రమం కలిగినటువంటి వాడా, ఓ రామచంద్ర ప్రభు, నీవు నా మాటలు విని త్యజ శోకం, శోకం త్యజ, శోకాన్ని విడిచిపెట్టవయ్యా, దుఃఖించవలసినటువంటి పని లేదు. తే కాంతాం తాం ఆనయామి, నీ భార్య అయినటువంటి ఆ సీతమ్మను నేను తీసుకొని వస్తాను అని చెప్పి సుగ్రీవుడు పలుకుతూ ఉన్నాడు. ఇలా రామసుగ్రీవులు ఇద్దరి మధ్య కూడా మాటలు జరుగుతూ ఉన్నాయి. సీతమ్మ తల్లి యొక్క ఆ దుఃఖాన్ని పొందినటువంటి రామచంద్ర ప్రభు ఆ విధంగా ఉంటే, ఈ మాటల సందర్భంలో సుగ్రీవునికి గతంలో జరిగినటువంటి ఒక విషయం జ్ఞప్తికి వచ్చింది. అలా జ్ఞాపకం తెచ్చుకున్నటువంటి ఆ సుగ్రీవుడు రామచంద్రుడితో మాట్లాడుతూ అంటూ ఉన్నాడు ఆయన, అనుమానాత్తు జానామి మైథిలీ సాన సంశయ హ్రియమాణా మయా దృష్ట రక్షసా క్రూరకర్మణ. మాట్లాడుతూ సీతమ్మ గురించి, నేను సీతమ్మని తీసుకొని వస్తాను, నువ్వు కంగారు పడవలసిన అవసరం లేదయ్యా, నువ్వు దుఃఖాన్ని పొందొద్దు అని ఇలా మాట్లాడుతూ ఉండగా సుగ్రీవునికి ఒక విషయం జ్ఞప్తికి వచ్చింది. అలా జ్ఞప్తికి వచ్చి ఆయన అంటున్నాడు, క్రూరకర్మణ రక్షస క్రియమాణ మయా దృష్ట. ఓ రామచంద్ర, నేను ఈ ఋష్యముఖ పర్వతం మీద ఉన్నాను. ఈ ఋష్యముఖ పర్వతం మీద ఉన్నప్పుడు క్రూర కర్మణ, క్రూరమైనటువంటి కర్మలు చేసేటటువంటి రాక్షసుని చేత హ్రియమాణ మయా దృష్ట, అపహరింపబడుతున్నటువంటి ఒక స్త్రీని నేను చూశాను, నా చేత చూడబడింది. మయా అంటే నా చేత అని అర్థం, అంటే నేను చూశాను అని అర్థం. అక్కడ ఒక స్త్రీ అపహరించబడుతోంది. సాతు మైథిలి అనుమానాత్ జానామి, ఇప్పుడు నీ మాటల వలన ఆమెయే సీతమ్మ అని నేను ఊహించుకుంటూ ఉన్నాను. ఆ క్రూర కర్మలు చేసేటటువంటి రాక్షసుడు ఒక స్త్రీని అపహరించుకొని వెళ్తూ ఉండడం నేను చూశానయ్యా. ఆ రాక్షసుడు సీతమ్మను ఎక్కడ దాచినా సరే నేను తీసుకొని వస్తాను. ఎందుకంటే ఇప్పుడు నీ మాటల ద్వారా నాకు తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే సీత ఎలా ఉందో నీకు తెలియదు కదా, మరి నువ్వు ఎలా సీతను తెస్తావని అడుగుతావేమో రామచంద్ర. ఇలా ఒక రోజు నేను ఈ పర్వతం మీద ఉన్నప్పుడు ఒక రాక్షసుడు ఒక స్త్రీని అపహరించుకొని వెడుతూ ఉన్నాడు. అలా వెడుతూ ఉండగా ఆ రోజు నా మంత్రులతో కూర్చొని ఉంటే ఆకాశ మార్గంలో అలా అపహరింపబడి తీసుకుపోతున్నటువంటి ఆ స్త్రీని చూశాను. కాబట్టి రాక్షసుని చేత అపహరించబడినటువంటి ఆ స్త్రీమూర్తి సీతమ్మయే అని మీ మాటల ద్వారా నేను ఊహించుకుంటూ ఉన్నాను. ఎందుకు ఆమె సీతమ్మ అని చెప్తున్నాడు అని అంటే దానికి కారణం చెబుతూ ఉన్నాడు ఆయన.
క్రోశంతి రామ రామేతి లక్ష్మణేతి చ విస్వరం స్ఫురంతి రావణస్యాంకే పన్నగేంద్రవధూర్యత. ఆ అపహరింపబడినటువంటి స్త్రీమూర్తి, రాక్షసుని చేత అపహరించబడినటువంటి స్త్రీమూర్తి సీతమ్మయే అని ఎలా చెబుతావు అని అంటావేమో అని సుగ్రీవుడు అన్నాడు. రామరామేతి, అలా వెళుతూ అపహరించుకొని తీసుకొని వెళుతుంటే ఆమె హా రామ రామ అని చెప్పి అరుస్తూ ఉన్నది. లక్ష్మణేతి, లక్ష్మణ అని పిలుస్తూ ఉన్నది. అది కూడా విస్వరం విలపంతి, ఆ అరుపులో దీనత్వం, దుఃఖం నిండినటువంటి కంఠంతో విలపిస్తూ ఉన్నది. అలా రామ రామ లక్ష్మణ అని అరుస్తున్నటువంటి ఆ తల్లి ఇప్పుడు మీ మాటల ద్వారా ఆమె సీతమ్మయ్యే అని చెప్పి నాకు తెలుస్తున్నదయ్యా. పన్నగేంద్ర వధూర్యత రావణస్య అంకే స్ఫురంతి, రావణుని యొక్క అంకమునందు కదులుతూ ఉన్నది. ఎలా కదులుతూ ఉంది అంటే పన్నగేంద్రస్య వధూహు, ఆడసర్పం వలె కదులుతూ ఉందట. అది ఎలాగా అంటే రాక్షసుని చేత అపహరించబడి తీసుకొని వెడుతూ ఉన్నాడు ఆ రాక్షసుడు సీతమ్మను. అలా తీసుకొని వెడుతున్నటువంటి ఆ స్త్రీమూర్తి ఇక్కడ ఇప్పుడు మీరు చెప్పినటువంటి మాటలను బట్టి సీతమ్మ అని నిర్ధారణ చేసుకున్నాను. ఆమె పాములవాడు పాముని ఇలా మధ్యలో పట్టుకొని పైకి లేపితే ఆ పాము అటు ఇటు ఎలాగైతే కదులుతూ విలవిల్లాడుతూ ఉంటుందో ఆ విధంగా రావణుని యొక్క అంకం మీద ఒకవైపు పాదములు ఒకవైపు శిరస్సు వేలాడుతున్నట్టుగా ఉండి విలపిస్తూ ఉన్నదయ్యా. హా రామ హా లక్ష్మణ అని చెప్పి విలపిస్తూ ఉన్నది. అలా ఆడ సర్పము వలె ఆ శిరస్సు వేలాడబడి అటు ఇటు గింజుకుంటున్నటువంటి ఒక స్త్రీని చూశాను అని చెప్పి చెబుతున్నాడు. బహుశా ఆమె నీ భార్య సీతమ్మయ్యే అయి ఉంటుంది అని నీ మాటలు బట్టి నాకు తెలుస్తూ ఉన్నదయ్యా. అలా రాక్షసుని చేత అపహరింపబడి తీసుకోబడుతున్నటువంటి ఆ సీతమ్మ మమ్మల్ని చూసి తన ఆభరణాలను జారి విడిచింది అనేటటువంటి ముఖ్యమైనటువంటి ఘట్టాన్ని సుగ్రీవుడు రామచంద్ర ప్రభువు చెబుతూ ఉన్నాడు. చెబుతూ ఆత్మనా పంచమం మాంహి దృష్ట్వా శైలతటే స్థితం ఉత్తరీయం తయా త్యక్తం శుభాన్యాభరణాని చ. శైలతటే స్థితం, తటము అంటే కొండచర్య, శైలతటే ఆ పర్వత శిఖరంలో స్థితం ఉండగా ఎవరున్నారట? ఆత్మన పంచమం, నాతో పాటు కలిపి 5వ వాడు అన్నాడు. అంటే 4 మంత్రులు ఈయన కలిపి 5 మంది పర్వత శిఖరం మీద ఉన్నారు. అలా నేను నా 4 మంత్రులతో కలిసి 5 మంది అక్కడ ఉండగా 5వ వాడైనటువంటి ఆత్మానం పంచమం మాం దృష్ట్వా, 5వ వాడైనటువంటి నన్ను చూసి తయా ఉత్తరీయం శుభాని ఆభరణాని చ త్యక్తం, ఆ అపహరింపబడినటువంటి స్త్రీమూర్తి ఉత్తరీయాన్ని మంగళప్రదమైనటువంటి ఆభరణాలని జారవిడిచిందయ్యా అని చెబుతూ ఉన్నాడు. అంటే రాక్షసుడు ఆ స్త్రీని అపహరించి తీసుకొని వెడుతూ ఉంటే వాడికి తెలియకుండా అలా విలపిస్తూ విలవిలలాడుతున్నటువంటి ఆ స్త్రీ ఆ కొండ మీద ఉన్నటువంటి మమ్మల్ని చూసి తన యొక్క వస్త్రంలో ఆభరణాలన్నింటినీ కూడా కట్టి కిందికి జార విడిచింది. అది ఋష్యమూక పర్వతం మీద పడిందనే విషయాన్ని రామచంద్రుడికి చెబుతూ ఉన్నాడు. సుగ్రీవుడు అలా చెబుతూ తాన్యస్మాభిర్గృహీతాని నిహితాని చ రాఘవ ఆనయిష్యామ్యహం తాని ప్రత్యభిజ్ఞాతుమర్హసి. అలా జార విడిచినటువంటి ఆ ఆభరణాలు, నగలు ఏవైతే ఉన్నాయో ఆ నగల మూటను రాఘవ, ఓ రామచంద్ర, ఆ సీతమ్మ జార విడిచినటువంటి నగల మూట ఏదైతే ఉందో అస్మాభిహి గృహీతాని నిహితాని చ, మేము దాన్ని జాగ్రత్తగా తీసుకొని జాగ్రత్తగా దాచిపెట్టామయ్యా ఆ నగల మూటను. అహం తాని ఆనయిష్యామి ప్రత్యభిజ్ఞాతుం అర్హసి. అలా రాక్షసుడు అపహరించినటువంటి భార్య సీతమ్మయ్య అయి ఉంటుంది కనుక మమ్మల్ని చూసి ఆమె జార విడిచినటువంటి ఆభరణములన్నీ కూడా ఏవైతే ఉన్నాయో వాటిని మూట కట్టి ఆ ఉత్తరీయంలో జాగ్రత్తగా పెట్టాం. వాటిని నేను తీసుకొని వస్తాను, వాటిని చూసి అవి సీతమ్మవో కావో నీవే గుర్తుపట్టవయ్యా అని చెప్పి సుగ్రీవుడు అంటూ ఉన్నాడు. ఎందుకంటే ఆ నగల మూట కూడా నిహితాని అని అన్నాడు. అంటే నగల మూట విప్పకుండా జాగ్రత్తగా దాన్ని దాచిపెట్టాను కాబట్టి వాటిని తీసుకొని వస్తాను అని చెప్పి ఆ సీతమ్మ, అంటే ఒకవేళ గుర్తుపడితే సుగ్రీవుడికి ఏమిటి అంటే ఆవిడే సీతమ్మ నిర్ధారణ అయితే సీతమ్మను తీసుకువెళ్ళినటువంటి రాక్షసుణ్ణి తెలుసుకోవడానికి ఒక మార్గం దొరుకుతుంది. కనుక సీతమ్మవా కావా అని గుర్తుపట్టాలంటే రామచంద్రుడే గుర్తుపట్టాలి. కనుక ఆ నగల మూటను తీసుకొని వస్తానయ్యా, వాటిని చూసి నీవు నిర్ధారణ చెయ్యి అన్నటువంటి విధంగా ప్రత్యభిజ్ఞాతుం అర్హసి, గుర్తించడానికి నీవే సమర్థుడవు అని చెప్పని అంటూ ఉన్నాడు. అలా
జార విడిచినటువంటి నగల మూటల గురించి సుగ్రీవుడు తెలిపిన వెంటనే రామచంద్రుడు అంటూ ఉన్నాడు, తమబ్రవీత్తతో రామః సుగ్రీవం ప్రియవాదినం అనయస్వ సఖే శీఘ్రం కిమర్థం ప్రవిలంబసే. రామచంద్ర ప్రభువుకు సీతమ్మ జాడ ఇప్పటి వరకు కూడా తెలియలేదు. కబంధుడు ద్వారా విషయం తెలుసుకొని ఋష్యముఖ పర్వతం దాకా వచ్చాడు, అరణ్యంలో అంతా వెతుకుతూ ఉన్నాడు. ఇప్పుడు మొట్టమొదటిసారి సుగ్రీవుని నోటి ద్వారా అలా ఒక స్త్రీ అపహరించబడిందయ్యా, ఆమె రామా రామా లక్ష్మణ అని విలపిస్తూ ఉన్నది, వెడుతూ వెడుతూ నగల మూటను జార విడిచింది, ఒకవేళ అది నీ భార్యవే అయితే ఆ నగలు గుర్తించడానికి నీవే సమర్థుడవు అనే మాట వినపడ్డగానే ఆనందం పొంగింది. అలా రామచంద్ర ప్రభువు వెంటనే, అంటే తతహ అంటే సుగ్రీవుడు చెప్పిన వెంటనే, అలా నగల మూట జార విడిచింది అనే విషయం తెలిసిన వెంటనే రామః ప్రియవాదినం తం సుగ్రీవం అబ్రవీ, తనకు ఆనందాన్ని కలిగింపజేసేటటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి ఆ సుగ్రీవుని చూసి ఈ విధంగా అంటూ ఉన్నాడట. అంటే ఇప్పటి వరకు సీతమ్మ జాడ గురించి ఏదీ తెలియలేదు, మొట్టమొదటిసారి సీతమ్మ జాడకు సంబంధించినటువంటి ఒక ఆచూకీ తెలుస్తున్నది. ఆ శుభవార్త చెప్పినటువంటి వాడు సుగ్రీవుడు కనుక ఆ ఆనందాన్ని చూసి సఖే శీఘ్రమానయస్వ, వెంటనే తీసుకురావయ్యా, ఇంకా ఇక్కడ కూర్చున్నావేమిటి, వెళ్ళు వెంటనే తీసుకొని రా, ఇందుకు కిమర్థం ప్రవిలంబసే, ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నావు అంటే రామచంద్ర ప్రభువులో సీతమ్మ పట్ల ఉన్నటువంటి అనురాగం చేత ఆమె విషయం తెలియగానే పరమానందంతో ఇంకా ఆలస్యం చేయకయ్యా సుగ్రీవ, వెంటనే తీసుకొని రా అని చెప్పి, ఎందుకు ఆలస్యం, కిమర్థం ప్రలంబసే అని అన్నాడు. ఇక్కడ ప్రవిలంబసే అనేటటువంటి మాటలు, విలంబము అంటేనే ఆలస్యము అని అర్థం, కానీ అనేటటువంటి ఒక దాన్ని చేశారు. ఆ అనేటటువంటి సంస్కృత భాషలో ఉపసర్గ అని అంటారు. ఎప్పుడైనా ఒక క్రియాపదం చెప్పేటప్పుడు దానికి ముందర ఇలాంటి ఉపసర్గ ఉంటే ఆ అనే ఉపసర్గ మిక్కిలి అంటే అధికమైన అనేటటువంటి అర్థాన్ని తెలియజేస్తుంది. నువ్వు ఎందుకయ్యా ఆలస్యం చేశావు అనేటటువంటి మాట వేరు, నువ్వు ఎందుకు ఇంకా ఇక్కడే కూర్చున్నావు, వెళ్ళు వెంటనే తీసుకురా అంటే ఆ ఆతృత తెలియజేస్తారు చూసారు. ఆ ఆతృతను అనేటటువంటి ఒక చిన్న పదంలో అక్కడ చక్కగా తెలియజేస్తా, ప్రవిలంబసే, కిమర్థం ప్రవిలంబసే అని అన్నారు. అలా సుగ్రీవుని మాటలు విని ఆనందంతో ఆభరణాలను సీతమ్మవే అన్న ఆశతో వెంటనే రాముడు ఇంకా అక్కడ కూర్చున్నావేమి, ఎందుకు ఆలస్యం అన్నటువంటి విధంగా మాట్లాడుతూ సుగ్రీవుడిని వెంటనే ఆభరణాలు తీసుకొని రమ్మన్నాడు. అంటే రామచంద్రుని యొక్క మనస్సు వెంటనే ఆ మూటను చూడాలనేటటువంటి నగలు ఆభరణాలు సీతమ్మవేనా చూడడానికి తహతహలాడుతూ ఉన్నాయి. అలా ఆయన ఆలస్యం చేయకుండా సుగ్రీవుడిని ఆభరణాలు తెమ్మన్నాడు. ఈ విధంగా సీతమ్మ విషయమై రామ సుగ్రీవుల మధ్య జరుగుతున్నటువంటి సంభాషణను తెలియజేసేటటువంటి శ్లోకాలు మనం చక్కగా పారాయణ చేసుకుందాం. భార్యా వియోగజం దుఃఖం అచిరాత్వం విమోక్ష్యసే అహం తామానయిష్యామి నష్టాం వేద శ్రుతిమివ రసాతలే వా వర్తంతీం వా నభస్థలే అహమానీయ దాస్యామి తవ భార్యాం అరిందమా ఇథం తథ్యం మమ వచః త్వమవేహి చ రాఘవ న శక్యా సా జరయితుం అపి సేంద్రైః సురాసురైః తవ భార్యా మహాబాహో భక్ష్యం విషకృతం యథా త్యజ శోకం మహాబాహో తాం కాంతామానయామి తే అనుమానాత్తు జానామి మైథిలీ సా న సంశయః హ్రియమాణా మయా దృష్టా రక్షసా క్రూరకర్మణా క్రోశంతి రామ రామేతి లక్ష్మణేతి చ విస్వరం స్ఫురంతి రావణస్యాంకే పన్నగేంద్రవధూర్యథా ఆత్మనా పంచమం మాం హి దృష్ట్వా శైలతటే స్థితం ఉత్తరీయం తయా త్యక్తం శుభాన్యాభరణాని చ తాన్యస్మాభిర్గృహీతాని
నిహితాని చ రాఘవ ఆనయిష్యామ్యహం తాని ప్రత్యభిజ్ఞాతుమర్హసి తమబ్రవీత్ తతో రామః సుగ్రీవం ప్రియవాదినం ఆనయస్వ సఖే శీఘ్రం కిమర్థం ప్రవిలంబసే. ఈ విధంగా రామచంద్ర ప్రభువుకి సీతమ్మ జాడ తెలిసేటటువంటి అద్భుతమైన శ్లోకాలని మనం చెప్పుకుంటూ పారాయణ చేసుకుంటూ ఉన్నాం. ఇతి శ్రీమద్ రామాయణే ఆది కావ్యే కిష్కింధాకాండే షష్ఠ సర్గే 10 శ్లోకాః. ఈ శ్లోకాలన్నీ కూడా మొట్టమొదటిసారి సీతమ్మ జాడను తెలియజేసేటటువంటి మంచి శుభమైనటువంటి మాటలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ఇలాంటి అద్భుతమైనటువంటి ఈ శ్లోకాలు చక్కగా పారాయణ చేసుకున్నాం. ఇప్పుడు క్షమా ప్రార్థనాలతో మంగళాంతంగా ఈ కార్యక్రమం పరిపూర్ణం చేసుకుందాం. యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.